హలో గైస్, ఈరోజు మనం డే 2 గుత్తి టు గుంటూరు. ఇప్పుడు మనం మార్కాపురంకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఉయ్యలవాడ జంక్షన్. ఇక్కడ నుంచి మనం మార్కాపురంకి పోతాం లోపలికి. నా స్టడీస్ మొత్తం ఇక్కడ అయిపోయాయి మార్కాపూర్లోనే. అంటే గ్రాడ్యుయేషన్ బీఫార్మసీ గ్రాడ్యుయేషన్ 4 years ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పోలేరమ్మ గుడి ఇది మొత్తం ఒక సర్కిల్ ఉంటుంది ఇక్కడ 7 Hills హోటల్ అని. ఇది ఇప్పుడు వచ్చేసి మార్కాపూర్ సబ్ డిస్టిక్లో ఉంది. ప్రకాశం డిస్టిక్, ఇది ప్రకాశం డిస్టిక్ కిందకి వస్తుంది. ఇది ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు మనం దోర్నాల సర్కిల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇది మొత్తం టౌన్ మంచి బిజినెస్ ఏరియా ఇది మార్కాపురం అనేది. ఇది దోర్నాల సర్కిల్. అయితే మనకి మార్కాపురం అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాత్రం ఇక్కడ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇదే చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇదే ఇక్కడ భారీ ఫేమస్. ఇది క్లాక్ టవర్ అని మన ఆంధ్రప్రదేశ్ క్లాక్ టవర్, మార్కాపురం క్లాక్ టవర్ సర్కిల్. ఇది వచ్చేసి ఇక్కడ మన బస్ స్టాండ్ ఉంటుంది. మార్కాపూర్కి వచ్చారు. ఇక్కడ వెలుగోడు ప్రాజెక్ట్ వాటర్ అనేది ఓపెన్ చేయడానికి. మీరు చూసుకున్నట్టయితే ఇదే బస్ స్టాండ్ ఇక్కడ మార్కాపూర్ది. ఇదే మార్కాపురం. అయితే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుదాం ఇంకా గుంటూరుకి. యాక్చువల్లీ మనం పోవాల్సింది గుంటూరు దాటి పోవాలి. గుంటూరు దాటి మంగళగిరికి వెళ్తాం. ఈ బండి మాత్రం చచ్చిపోతుంది నా చేతిలో. తిట్టుకుంటు దీనికి కానీ ఒకవేళ మాటలు వస్తే మరి నా కొడక సంపేస్తున్నావు వదరా నన్ను అనుకుంటుంటుంది అది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం. ఇక్కడ నుంచే ఇది వచ్చేసి కిడ్స్ క్యాంటీన్. ఇది మొత్తం హైవే ఉంటుంది ఇక్కడ. దేవరాజ్ఘాట్ జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని మనం సీదా విజయవాడ రూట్ వెళ్తాం. చూసుకోవచ్చు చుట్టుపక్కల కొండలు, హైవే మొత్తం హైవేనే. అసలు ఎక్కడ సింగిల్ రోడ్ అనేది ఉండదు. నిన్న మొత్తం మనం సింగిల్ రోడ్ వచ్చాం కదా, ఈరోజు మొత్తం హైవే రూట్ వెళ్తాం మనం. ఇది వచ్చేసి కుంట. ఇది మెయిన్ జంక్షన్ ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి మనకి శ్రీశైలంకి, కర్నూలుకి, నంద్యాలకి, గుంటూరుకి మొత్తం ఇక్కడనే డివైడ్ అవుతుంది మనకి. కుంట అంటారు దీన్ని. ఇటు సైడ్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళిపోతుంది, శ్రీశైలం కర్నూలు. ఇక్కడ వచ్చేసి విజయవాడ రూటు. ఇప్పుడు మనం వచ్చిన రూట్ వచ్చేసి నంద్యాల రూట్. అది ఇది విజయవాడ రూటు. ఇది మెయిన్ సెంటర్ అన్నమాట సర్కిల్ ఇక్కడ జంక్షన్ కుంట అనేది. తర్వాత మనకు వచ్చేసి త్రిపురాంతకం ఎంటర్ అవుతాం మనం. ఇది త్రిపురాంతక రోడ్. ఇది అక్కడ సైడ్ నుంచి వెళ్తే అక్కడ మీకు అయితే ఇప్పుడు మనం ఇది వచ్చేసి త్రిపురాంతకం హైవే. మన ఊరి బయట నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ త్రిపురాంతకం వచ్చేసి అమ్మవారి గుడి ఫేమస్. ఇక్కడ అమ్మవారి
ప్రతి నవరాత్రులకి ఇక్కడ హైలైట్ జరుగుతుంది. ఇక్కడ నవరాత్రులు మాత్రం అదే టెంపుల్ అక్కడ. ఇక్కడ లారీల మధ్యన పోయేటప్పుడు కొంచెం చూసుకొని పోవాలి. వీళ్ళు కొంచెం నిద్రపోయి తోలుతుంటారు, మనమే కొంచెం చూసుకొని పోవాలన్నమాట. ఇక్కడ ఒక చేతో ఫోను, ఒక చేతో బైక్. బాబా అసలు వద్దులే, కష్టం. కష్టం అనేది కాదు, ఇది ఒక ఇంట్రెస్ట్ అంతే. అసలు లొకేషన్ మాత్రం హైలైట్. ఇది మొత్తం హైవే ఉంది కదా కింది మీదికి. ఇది వచ్చేసి పొదిలి సర్కిల్. ఇది ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాము. ఈ ఏరియా మ్యాక్సిమం వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కువ కానొస్తున్నాయి నాకు. అంటే వినుకొండ అయినా, నర్సరావుపేట అయినా, విజయవాడ అయినా, మంగళగిరి అయినా, ఈ ఏరియా మొత్తం ఎక్కువ కానొచ్చేది మాత్రం ఇవే. చెయ్యి మాత్రం పట్టుకోబోతుంది ఒకటే చేత తోలలేక. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు పచ్చదని వాతావరణం పల్లెటూరుది. ఇక్కడ అన్ని బరగొడ్లు, వాతావరణము, పల్లెలు, అన్ని పొలాలు, హైలైట్ లొకేషన్స్ ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తే. మొత్తం హైవే ఉంటుంది కింది మీదకి, చుట్టుపక్కల మొత్తం పొలాలే. కానీ మధ్యలో మధ్యలో చూసుకొని డ్రైవ్ చేయండి, ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం మార్కాపూర్ నుంచి గుంటూరుకి 150 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు 80 కిలోమీటర్లు వచ్చా. వినుకొండ దాటుకొని కొంచెం నిలబడ్డా. ఇక్కడ కొంచెం క్లైమేట్, ఇక్కడ చెట్లు అన్ని వాతావరణం బాగుందన్నమాట. ఇక్కడ నిలబడ్డా కొంచెం కాస్త బ్రేక్ తీసుకొని ఇంకా 70 కిలోమీటర్ గుంటూరు నుంచి మళ్ళీ మంగళగిరికి వెళ్ళాలి. అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సరే మళ్ళీ మధ్యలో వెళ్తాం, బాయ్. ఇదే కోటప్పకొండ. ఇది నర్సరావుపేట నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. మీరు చూసుకోవచ్చు, ఇది కోటప్పకొండ భలే జరుగుతుంది ఇక్కడ తిరునాళ. ప్రభలు పెడతారు శివరాత్రికి వచ్చేసి ఇక్కడ. లాస్ట్ టైం నేను కూడా వచ్చి చూసి వెళ్ళా. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్, అసలు జనాలు చాలామంది వస్తారు ఇక్కడికి కోటప్పకొండకి. ఒక్కొక్క పల్లెటూరు నుంచి ఒక్కొక్క ప్రభని తీసుకొని వస్తారు ఇక్కడికి. మొత్తం ఎంత లేదన్నా ఒక 20-25 ప్రభలు వస్తాయి ఇక్కడికి. రికార్డింగ్, డ్యాన్సులు, ఆ పూజలు, అసలు హైలైట్ జరుగుతుంది ఇక్కడ మొత్తం. ఇదే నర్సరావుపేటకి స్పెషల్. ఇక్కడ జరిగే తిరునాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తారు ఆ ప్రభలు చూడనికే. ఎందుకంటే అంత బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇదే రూటే మాట పోయేది ఇక్కడ. వీటి నుంచి నర్సరావుపేట జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మళ్ళీ నర్సరావుపేట నుంచి గుంటూరుకి ఒక 40-30 ఉండవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి మనకు వచ్చేసి
a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. కొంచెం డిహైడ్రేషన్ కోసం తీసుకున్నా ఇక్కడ పొమగ్రానైట్ జ్యూస్. ఓకే గుడ్. మరి అంత టేస్టీ లేకుండా బాగానే ఉంది ఇక్కడ. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి హైవే మొత్తం మంగళగిరికి. యాక్చువల్లీ నా ముందే వెళ్తున్నా, ఆయనకి నేను పోటీ పెట్టుకున్నాము. అది డ్యూక్ బండి, మన ఫ్యాషన్ ప్రో. ఇలాంటి టైంలో డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది, వేగం అనేది నడిపే బండ్లో ఉండదు మిత్రమా, నడిపేవాడి నరాల్లో ఉంటుంది. ఇప్పుడే మనం మంగళగిరికి రీచ్ అయినాం 5:30కి. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ ఇక్కడ. రేపు కలుద్దాం, బాయ్.